నమస్తే, నేను మీ అశ్విని కుమార్. సెంట్రల్ ఇండియా బాగా అటవీ భూములు ఉన్న రాష్ట్రము, వాటర్ ఫాల్స్ ఉన్న రాష్ట్రము, అట్లాగే దేవాలయాలకి వాటికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ గురించి ఈరోజు ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది నాకు అందిన ప్రెడిక్షన్. మిగతా రాష్ట్రాలు ఈస్ట్ సౌత్ ఇచ్చినట్టుగానే సెంట్రల్ ఇండియాలో ఇవాళ ఛత్తీస్గఢ్కి సంబంధించిన రాష్ట్రం గురించి విశ్లేషణ. దీనికి ముందు 2018లో కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వచ్చింది. 2019లో పార్లమెంట్ స్థానం లోక్సభ ఎన్నికలు జరిగినాయి. 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 2018కి 19 లోక్సభ ఎన్నికలకి బీజేపీ దాదాపు 13% ఓటు షేర్ పెంచుకుంది. 2019 లోక్సభ ఎన్నికల సమయానికే. అప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీ 9 గెలుచుకుంది, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంది. ఆ 2 స్థానాల్లో కూడా కోర్బా అనే స్థానం ఒకటిను, కోర్బా బస్తర్, ఈ 2 కాంగ్రెస్ గెలుచుకుంది. 2019లో అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అసెంబ్లీకి సంబంధించి. ప్రస్తుతం 2024లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని రావచ్చు, అందులో ముందు ప్రస్తుతం ఇప్పుడు అసలు అక్కడ పార్టీల ఓట్ షేర్ ప్రొజెక్షన్ ఎలా ఉంది అనేది చెప్తాను. బీజేపీకి 55% ఉంది, 4% ఓట్ బ్యాంకు పెరిగింది 2019 లోక్సభ ఎన్నికల కన్నా. కాంగ్రెస్కి 37%, ఆ 4% తగ్గింది. అదర్స్ అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఇవన్నీ ఉన్నాయి అక్కడ, వాటికి 8% ఉంది. ఇవి సీట్ ఫోర్కాస్ట్లో మారినప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అనే ముందు ఛత్తీస్గఢ్లో బీజేపీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీ ఎవరు అనుకోలేదు అసలు. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే వస్తుంది అనుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా బీజేపీ గెలిచిందనేది నేను అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఒక ఐటెం పెట్టాను, మళ్ళీ చివరిలో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అది ప్రస్తుతం విష్ణుదేవ్ సాయి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ట్రైబల్కి చెందిన వ్యక్తి. బీజేపీ చాలా అద్భుతంగా క్యాబినెట్ కూర్పు, అట్లాగే డిప్యూటీ సీఎంలను కూడా 2 పెట్టింది. ఇవన్నీ కూడా రాబోయే లోక్సభ ఎన్నికలను ఉద్దేశంలో పెట్టుకుని అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆ డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా రెండు వేరు క్యాస్ట్ కాంబినేషన్స్. అరుణ్ సాహుకి ఇచ్చారు, సాహు ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అట్లాగే విజయ్ శర్మ, ఈయన బ్రాహ్మిన్ కమ్యూనిటీకి. అంటే కరెక్ట్గా సోషల్ జస్టిస్ అంటాం. అట్లాగే ఎస్టీ, ఓబీసీ, అప్పర్ క్యాస్ట్ యూసీ మూడింటిని బ్యాలెన్స్ చేసింది అసెంబ్లీ ఎన్నికలు మొన్న 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీ. అంతేకాకుండా షెడ్యూల్ ట్రైబుల్లో, ఎస్టీల్లో అన్నిట్లో కూడా మనం చూసాం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సర్గుజా ఏరియాలో మొత్తం అంతా కూడా 14 స్వీప్ చేసింది. దీనికి కారణం విష్ణుదేవ్ సాయి అంతకుముందు యూనియన్ మినిస్టర్గా పనిచేయటము, అట్లాగే బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక కూడా పార్టీని చాలా పటిష్టపరిచాడు ఛత్తీస్గఢ్లో. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రస్తుతం లోక్సభలో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఛత్తీస్గఢ్లో లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ ఈసారి 11కి 11 స్థానాలు స్వీప్ చేయబోతోంది ఛత్తీస్గఢ్ లోక్సభ సీట్లు. ఇది మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోవచ్చు. అట్లాగూ 26వ తారీఖు ఇండియా టుడే యాక్సెస్ సర్వే ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఏప్రిల్లో ఇస్తారు. అయితే ఈ ప్రొజెక్షన్ అంతా కూడా మీరు ఏప్రిల్కి తీసుకోవాలి. ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ మారుతూనే ఉంటాయి క్యాలిక్యులేషన్స్. ఛత్తీస్గఢ్లో ఈసారి బీజేపీ 11కి 11 పార్లమెంట్ స్థానాలు స్వీప్ చేయబోతోంది. ఇది ఛత్తీస్గఢ్ గురించి నా విశ్లేషణ. నా నెక్స్ట్ ఐటము అమిత్ షాకి తమిళనాడు నుంచి ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు తమిళనాడులో బీజేపీ పార్టీ అనేది కూడా ఒక ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ ఒకటి అందింది. దాన్ని ఇప్పుడు నేను కొంతసేపటికి అది కూడా వీక్షకులకి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.